స్టోరీ టైం తెలుగు. పెళ్ళి ఫుల్ వీడియో పార్ట్ 2. ఇక్కడుండాలంటే మేం చెప్పినట్టు వింటూ నోరు మూసుకొని పడుండాలి. అప్పుడే బ్యాంకు నుంచి ఇంటికొచ్చిన మనోజ్ ఆ దృశ్యం చూస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు వసుదని అలా కొడుతున్నారు? ఓరే నాన్న, ఇది ఆడవాళ్ళ గొడవలు. ఇలాంటి వాటిల్లో మగవాళ్ళు తలదొరచకూడదు. నువ్వు లోపలికెళ్ళు. అది కాదమ్మా. లోపలికి వెళ్ళమని చెప్పానా? మనోజ్ ఏమీ మాట్లాడకుండా అమ్మ మాటకి ఎదురు చెప్పలేక అలా చూస్తూ ఉంటాడు. ఏంటండి, మీ అమ్మ నన్ను కొట్టి తిడుతూ ఉంటే అలా పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నారండి? కనీసం అడ్డుపడరా? కారణం ఏంటని మాట మాత్రం అడగరా? నేను మీ భార్యనన్న సంగతి మర్చిపోయారా? అమ్మా, వసుద కొట్టేంత తప్పేం చేసిందమ్మా? ఊరికే ఎందుకు కొడతాన్రా? నీ పెళ్ళం నోటికేదొస్తే అది మాట్లాడుతుంది. నన్ను ఎన్నేసి మాటలంటుందో. అవునరా తమ్ముడు, నేను ఇంటికి పట్టిన శనినంట. మా ఇంట్లో ఉండొద్దు, నీ ఇంటికి నువ్వు పో, లేకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తా అంటుంది. నిన్నగాక మొన్నొచ్చిందో లేదో, అప్పుడే పెత్తనం కావాలంట. వయసు అయిపోయిన ముసలిదానివి ఒక ముద్ద తిని మూలన పడుండు, నీకెందుకు ఇంటి పెత్తనం? ఇంకా ఎన్నెన్నో మాటలంది. అంత అబద్ధమండి, నేనలా అనలేదు. అమ్మా, తను అనలేదు అంటుంది కదా. ఒరే నాన్న, నువ్వు అమాయకుడివి, నీకివేమీ తెలీదు. ఇది నీకు అబద్ధం చెబుతుంది. అసలు నీ భార్య ఏ రోజు కూడా అత్తగారినన్న గౌరవం నాకివ్వకపోయినా ఈ ఇంటికి కోడలుగా మేమంతా ఎంత అభిమానిస్తాం గాని ఇదలా నడుచుకుంటుందా? అయినా అదేమనకపోతే దాని జోలికి అసలు మేమెందుకు పోతాంరా చెప్పు. అవును, అది నిజమే కదా వసుదా. నువ్వేమీ అనకుండా వాళ్ళ ఊరికే అలా ఎందుకు చేస్తారు చెప్పు? మా వాళ్ళని నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వాళ్ళలాంటి వాళ్ళు కాదు. అంటే నేనెలాంటి దాన్నో నా గురించి మాత్రం మీకు తెలీదా? నీ గురించి తెలీదని నేను చెప్పట్లేదు వసుదా. మా వాళ్ళు తప్పు చేయరు అంటున్నాను, అంతే. అంటే తప్పు నాదే అంటున్నారా? నీదే అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ తెలుసో తెలియకో పొరపాటు చేసుండొచ్చు. తెలుసుకొని సరిదిద్దుకుంటే ఏ గొడవ ఉండదు అంటున్నాను. పొరపాటు నాదై ఉంటుందని మీరు చూడకుండా ఎలా చెప్తారండి? పొరపాటున్నా లేకుండా మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు ఉంటే ఏ గొడవ ఉండదు కదా వసుదా. ఒరే నాన్నా, దీనికి సమాధానం చెప్పడం నీ వల్ల కాదు గాని దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికెళ్ళరా. తల్లి మాటని కాదనలేక మనోజ్ లోపలికి వెళ్ళిపోవటంతో వసుధ మనసు చాలా బాధపడుతుంది. చూశావుగా, నా కొడుకు నా మాటను కాదని ఎదురు మాట్లాడ్డు. నువ్వు కూడా నోరు మూసుకొని పడుంటే హాయిగా సంసారం చేసుకుంటావు. లేదంటే నా కొడుకు చేత విడాకులిప్పించి వాడికి ఇంకో పెళ్లి చేస్తాను. జాగ్రత్త. అసలు నీకు విశ్వాసం లేదు. మా అంతస్తుకి తగ్గ సంబంధం మీది కాకపోయినా నేనే పట్టుబట్టి మరీ మా అమ్మను ఒప్పించి ఈ పెళ్లి జరిపించాను. లేకపోతే నువ్వు ఎక్కడుండేదానివో. ఇక్కడ కాకపోతే ఇంకో జట్టు ఉండేదాన్ని. నాకు తగ్గ సంబంధం నాకొచ్చేది. చూసావా దీని పొగరో? ఇంకా దీంతో మనకి మాటలేంటి? బయటికి నెట్టి తలిపేవే కల్పన. రాత్రంతా బయటే ఉంటే బుద్ధి వస్తుంది అని భానుమతి అనటంతో వసుధని బయటకు నెట్టి తలిపేస్తుంది కల్పన. ఇదంతా మేడపై నుండి చూస్తున్న మనోజ్కి కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. అదేంటమ్మా, వసుధ తప్పు చేస్తే చేసుండొచ్చు కానీ ఇంత రాత్రివేళ బయటలా ఉంటుంది? ఒరే నాన్న, నువ్వు దాని మీద జాలి పడబాక. దానికి లోకువైపోతావు. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు అని కొడుకు నోరు మూయించేస్తుంది భానుమతి. కోపంతో వసుధ రాత్రివేళ తన పుట్టింటికి వెళ్తుంది. కూతురుని చూసి కంగారు పడిపోయిన సుమిత్ర, ఏంటమ్మా ఈవేళప్పుడొచ్చో? ఏమైంది? మొహం ఏడ్చినట్టు పీక్కుబోయుంది. అసలేం జరిగింది తల్లి? జరిగిన విషయం తల్లిదండ్రులతో చెప్తుంది వసుధ. అది విన్న సుమిత్ర కోపంతో, నా కూతుర్ని ఒక్కదాని చేసి అలా చేస్తారా? పదవయ్యా, వాళ్ళ సంగతేంటో చూద్దాం. నువ్వు కూడా అమ్మాయిలాగా ఆవేశపడతావేంటే? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం అలా అంటున్నాం కాబట్టే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అప్పుడు కూడా అంతే. ఆమె కూతురు చేసిన తప్పుని మన అమ్మాయిపై వేసి మన దగ్గర పెద్ద రాద్ధాంతం చేసింది. చూడు సుమిత్ర, మనం కూడా పిల్లల్లాగా ఆవేశపడి ఎదురుబడి గొడవలు పెట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? వీళ్ళందరితో కాదు, ఒకసారి అల్లుడు గారితో మాట్లాడి చూద్దాం. అల్లుడు గారు తల్లి చాటు మనిషిలా ఉన్నాడు. భార్యను కూడా పట్టించుకోవాలి కదా. చూడవే, ఏ కొడుకైనా తల్లి మాటనే ఎక్కువగా నమ్ముతాడు. నిన్నగాక మొన్నొచ్చిన భార్య మాట కంటే కూడా తల్లి మాటకే గౌరవం ఇస్తాడు. ఎంతకే ఇప్పుడేం చేద్దామంటారు?
ఇలాంటి సమయంలో ఇలా పుట్టింటికి రాకూడదు తల్లి. సమస్య ఇంకా పెద్దదైపోతుంది. ఎలాగైనా అక్కడే ఉండి సమస్యని పరిష్కరించుకునే తెలివితేటలు నీకుండాలి. అంటే వాళ్ళు కొడుతున్నా సరే అక్కడే పడుండమంటారా ఏంటి నాన్న? నా ఉద్దేశం అది కాదమ్మా. అయినా అసలు గొడవకి కారణం నువ్వు ఆమె కూతురు గురించి మాట్లాడడం వల్లే కదా. ఇక నుంచి ఆమె కూతురు గురించి పట్టించుకో మాకు. నీ పని నువ్వు చూసుకో. అప్పుడు మీ అత్తగారు నీ జోలికి రాదు కదా. చాలే, మీరు కూడా అలా అంటారేంటండి? అమ్మాయి అడిగిన దాంట్లో తప్పే ఉంది. అలా ఊరుకుంటే రేపు దానికి గాని దాని పిల్లలకు గాని రూపాయి కూడా మిగలదు. తప్పుందని నేను అంటంలేదే. మనమ్మాయి ఆ ఇంటికి కొత్త కోళ్ళు. కొన్నాళ్ళు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. నిదానంగా అల్లుడు గారి తెలుసుకుంటారు. బరువు మోసే అడికి ఈరోజు కాకపోతే రేపైనా అర్థం కాదా? అప్పుడు అతనే అక్కని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. ఈలోగా మనం ఎందుకు ఆవేశపడాలి? ఏమోనండి, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మంచి మనుషుల్లా అనిపించడం లేదు. అనవసరంగా అమ్మాయినిచ్చి మనం పొరపాటు పడ్డామేమో అనిపిస్తుంది. అంతా అయిపోయాక ఇప్పుడు అనుకుంటే ఉపయోగం ఏంటి? జరగాల్సింది చూడాలి గాని. రేపెళ్ళి అమ్మాయి నా లత్తారింట్లో దిగబెట్టొద్దాం అని ఆ మరుసటి రోజు రమణయ్య, సుమిత్ర, వసుధని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. కాని ఇంట్లో ఎవరూ ఉండరు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న పక్కింటి లలితమ్మని పిలిచి అడుగుతుంది వసుధ. వసుదా, మీ మామయ్య గారికి ఆరోగ్యం బాగోలేదని పట్నం తీసుకెళ్లారు. ఏమైంది పిన్ని మామయ్యకి? ఆ వివరాలు నాకు సరిగ్గా తెలీదమ్మా. కానీ పట్నంలో ఉన్న హర్ష హాస్పిటల్కి తీసుకెళ్లారని విన్నాను. హడావుడిగా రాత్రికి రాత్రి తీసుకెళ్లారు అని చెప్పటంతో ఆ ముగ్గురు హడావిడిగా హాస్పిటల్కి వెళ్తారు. కోడల్ని చూసి గయ్యమని లేస్తుంది భానుమతి. ఎందుకొచ్చావు? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు కదా. వసుధ మౌనంగా తల వంచుకుంటుంది. క్షమించు చెల్లెమ్మ, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. నీ కూతురు వల్లనే నా మొగుడికి గుండెపోటొచ్చింది. జనార్దన్కి గుండెపోటొచ్చింది అని తెలియగానే రమణయ్య, సుమిత్ర, వసుధ ముగ్గురు షాక్ అవుతారు. అదేంటో దిన అలా అంటావు? అవును, నీ కూతురు ఏ ముహూర్తాన మా ఇంటికొచ్చిందో గాని మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక గొడవ. పెద్దదానివి, ఈ ఒక్కసారికి సర్దుకుపో చెల్లెమ్మా. ఇంకోసారి ఇట్టా జరగదు. కుదరదు. నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకుని పో. సర్లే పోనీ అమ్మా. మళ్ళీ తనే తిరిగొచ్చింది కదా. పాపం మావయ్య, అత్తయ్య గారు కూడా బ్రతిమలాడుతున్నారు కదా అని కొడుకు అనటంతో మరోపక్క భర్తకి ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఇంకేవీ మాట్లాడకుండా ఉంటుంది భానుమతి. కాని అక్కడే ఉన్న రాజేష్ కల్పన చెవిలో, చూసావా కల్పన, మీ తమ్ముడు పెళ్ళానికి ఎలా సపోర్ట్ బలుకుతున్నాడో? చూస్తున్నా. ఇలా అయితే ముందు ముందు మన పరిస్థితి కష్టమే. మీరేం భయపడకండి. దాన్ని ఈ ఇంట్లో నుండి ఎలా తరిమివేయాలో నాకు బాగా తెలుసు. సరైన సమయం చూసి మాస్టర్ ప్లాన్ వేస్తాను. వసుదా, నువ్వు మన ఇంటికెళ్ళు. మేం సాయంత్రం నాన్నని డిశ్చార్జ్ చేశాక తీసుకొస్తాం. అలాగేనండి. రమణయ్య, సుమిత్ర వియ్యంకుణ్ణి పలకరించి కూతుర్ని వాళ్ళ అత్తింట్లో వదిలేసి తమ ఊరికి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు సాయంత్రం జనార్దన్ని ఇంటికి తీసుకొస్తారు. గదిలో ఒంటరిగా పడుకుని ఉన్న జనార్దన్ని పలకరించటానికి వసుధ వస్తుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య గారు? పర్వాలేదమ్మా, ఇప్పుడు బాగానే ఉందమ్మా వసుధ. నన్ను క్షమించండి మామయ్య గారు, ఇదంతా నా వల్లే జరిగింది. అయ్యో, ఇందులో నీ తప్పేమీ లేదమ్మా. మీ అత్తయ్య వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. అయినా నువ్వేమీ కంగారు పడకమ్మా. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అలాగే మామయ్య గారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. మరల హఠాత్తుగా రెండోసారి గుండెపోటు రావటంతో ఈసారి జనార్దన్ చనిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా భానుమతి కొడుకు మనోజ్తో ఇలా అంటుంది. ఒరే నాన్న, మనింటికి ఏదో పీడ పట్టిందనిపిస్తుందిరా. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, మీ నాన్నగారు అనుకోకుండా చనిపోవడం. ఒకసారి ఎవరైనా స్వామీజీ దగ్గరికి వెళ్ళొస్తే బావుంటుందనిపిస్తుంది. అలాగే అమ్మా. అమ్మా, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన చాలా మహిమలు గలవారమ్మా. ఆయన చెప్పారంటే ఏదైనా నిజం కావాల్సిందే. అవునవును, ఒకసారి నా విషయంలో కూడా ఆయన చెప్పినట్టే జరిగింది. ఆయన మాటకి తిరుగులేదు అత్తయ్య గారు. అయితే ఆలస్యం ఎందుకు, ఆయన దగ్గరికి వెళదాం అని అందరూ కలిసి ఆ స్వామీజీ దగ్గరకు బయలుదేరి వెళ్తారు. అమ్మా, మీరిక్కడే ఉండండి. నేను పిలిచినప్పుడు లోపలికి రండి. అందరం ఒకేసారి వెళ్తే స్వామీజీ గారి ప్రశాంతతకి ఇబ్బంది కలుగుతుంది
అని కల్పన ఒక్కతే లోపలికి వెళ్తుంది. వాస్తవానికి అతనొక దొంగ స్వామీజీ. కావాలనే కల్పన అతని దగ్గరకు తీసుకొస్తుంది భానుమతిని, మనోజ్ని. చూడు స్వామి, నేను చెప్పమన్నట్టే మీరు మా వాళ్ళకి చెప్తే మీకు అడిగినంత డబ్బు ఇస్తాను. అలాగే చెప్తాను. కల్పన స్వామీజీ చెవిలో వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తుంది. సరే, అలాగే వాళ్ళని లోపలికి పిలవండి. భానుమతి, మనోజ్, కల్పన, రాజేష్ అందరూ స్వామీజీ ముందు కూర్చుంటారు. స్వామి, ఒక సహాయం కోరొచ్చాం. మీరే మాకు దారి చూపించాలి. మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి అని వాళ్ళింట్లో జరిగింది జరిగినట్టుగా ఆమెకు చెప్తాడు. అవును స్వామీజీ, మీరు చెప్పిందంతా నిజమే. ఇదంతా మీకెలా తెలుసు? స్వామీజీ గారు తన దివ్య దృష్టితో చూసి ఇదంతా మనకి చెప్పారమ్మా. దివ్య దృష్ట నా బోందా? అదే ఉంటే నేనిక్కడెందుకుంటాను? నీ కూతురే మొత్తం చెప్పింది. అయితే మా సమస్య ఏమిటో మీకు తెలిసిందిగా, పరిష్కార మార్గం కూడా చూపించండి స్వామి. చూడండమ్మా, మీ ఇంట్లో జరిగే అనర్థాలన్నింటికీ కారణం మీ కోడలు. ఆమె జాతకం రీత్యా మీకలా జరుగుతుంది. అంతేకాదు, ఆమె ఇంకొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉంటే అత్తగారికి కూడా ప్రాణాపాయమే. స్వామీజీ మాటలకి భానుమతి భయపడిపోతుంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటో సెలవివ్వండి స్వామి. చూడండమ్మా, దేవీ ఉపాసకులమైన మేము ఓ రకంగా ఓ ఆడపిల్ల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోమని పరిష్కారం చెప్పటం సబబు కాదు. కానీ ఆమె జాతకరీత్యా మీ కుటుంబం అంతా ఇబ్బంది పడాల్సొస్తుందని నేను చెప్పాల్సొస్తుంది. మీరు ఆమెను ఒప్పించిగాని లేదా ఆమెతో విడాకులు ఇప్పించిగాని మీ అబ్బాయికి మరొక వివాహం జరిపించాలి. అప్పుడు మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కల్పన చెప్పమన్నట్టుగానే అబద్ధాలు చెప్తాడు ఆ దొంగస్వామి. ఒక్కసారిగా ఆ మాటలు విన్న మనోజ్ షాక్ అవుతాడు. అలా కాకుండా ఇంకో మార్గమేమీ లేదా స్వామి? ఏదైనా హోమం గాని పూజ గాని జరిపిస్తే ఈ సమస్య తొలగిపోయే అవకాశం లేదా? లేదు నాయనా, ఉంటే నేనే చెప్పేవాని గదా. ఇది ఒక్కటే మార్గం. ఇక మీరు వెళ్ళండి, మాకు పూజకు సమయం అయింది. ఇక అక్కడి నుంచి అందరూ ఇంటికి తిరిగి వస్తారు. చూసారా ఎలాంటి ప్లాన్ వేశాను? ఇక ఈ దెబ్బతో ఆ వసుధ పని అవుట్. తను ఇంట్లో నుంచి బయటికి, ఈ ఆస్తి మన చేతుల్లోకి. అప్పుడేనా మళ్ళీ మా అమ్మ అంతటితో ఊరుకుంటుందా? మా తమ్ముడికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తుంది. అయితే మరి ఈ ఆస్తిని కొట్టేయటమేలా? ఏముంది, ఈసారి మన చెప్పు చేతుల్లో ఉండే ఒక అమాయకపు పిల్లని చూసి వాడికి కట్టబెడితే అప్పుడిక ఈ ఆస్తంతా మనదే అవుతుంది. ఇక మరోపక్క భానుమతి మనోజ్తో ఇలా అంటుంది. ఒరే నాన్న, విన్నావు కదా స్వామీజీ గారు చెప్పిన మాట. వెంటనే దానికి విడాకులు ఇచ్చేయి. అమ్మా, అలా చేయడం తప్పు కదమ్మా. పాపం తన జీవితం ఏమైపోతుంది? వసుధ చాలా మంచి అమ్మాయమ్మా. తన గురించి పాపం దలిస్తే మన కుటుంబం అంతా నాశనం అయిపోతుందిరా. ఏమోనమ్మా, తనకి విడాకులు ఇవ్వటం నాకైతే ఇష్టం లేదు. సరేలేరా, రేపు నీ పెళ్ళం వల్ల నేను కూడా చచ్చిపోతాను. అప్పుడు నువ్వు నీ పెళ్ళం హాయిగా ఉండండి. స్వామీజీ గారు చెప్పింది విని కూడా నువ్విలా మాట్లాడుతున్నావంటే ఈ అమ్మ మీద నీకు ప్రేమ పోయింది అని ముసలి కన్నీరు కారుస్తుంది భానుమతి. అది కాదమ్మా, నీ మీద ప్రేమ లేక కాదు, వసుధ జీవితం పాడు చేయటం మంచిది కాదేమో అనిపిస్తుంది. సరే, నువ్వంతగా చెబుతున్నావు కనుక నువ్వే దాని చేత రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పించు. నీ పెళ్ళయ్యాక అది ఇంట్లో ఏదో ఒక మూలన పడి ఉంటుంది. లేదా ఈ అమ్మ వద్దనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని కోపంగా భానుమతి అంటుంది. ఇక అమ్మ మాటలకి ఎదురు చెప్పలేని మనోజ్, సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు వసుధ నొప్పించే ప్రయత్నం చేస్తాను. ఆ మాటకి సంతోషపడుతుంది భానుమతి. మనోజ్ వసుధ దగ్గరికి వెళ్తాడు. వసుధ, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. అది మన పెళ్ళైనప్పటి నుండి ఇంట్లో ఏవో ఒక గొడవలు అవుతూనే ఉన్నాయి. ఈ విషయమై మా అమ్మ చాలా బాధపడుతుంది. నువ్వు ఈ ఇంటికి తగిన కోడలివి కాదని, అందుకే నీతో విడాకులిప్పించి నాకు రెండో పెళ్లి చేస్తానంటుంది. ఏంటండి మీరు మాట్లాడేది? ఏదైనా తప్పుంటే కొట్టండి, తిట్టండి, అంతేకాని ఇలా విడాకులు అడుగుతారు ఎవరైనా? ఆయన విడాకులు అడిగేంత తప్పు పని నేనేం చేశాను? నువ్వేం తప్పు చేయలేదు, కానీ పరిస్థితులే అలా వచ్చాయి. నా తప్పు లేదని మీరే అంటున్నారు, మరి విడాకులు ఎలా ఇస్తాను? కానీ
నీకు విడాకులు ఇవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు వస్తా. కానీ నువ్వు ఒప్పుకుంటే నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పాను కదా పరిస్థితులు అలా వచ్చాయని. ఏమిటా పరిస్థితి? ఆ మాటకి స్వామీజీ దగ్గర జరిగిన విషయం మొత్తం చెప్తాడు మనోజ్ వసుధకి. ఆ మాటలు విన్న వసుధ ఆశ్చర్యపోతుంది. ఎవరో స్వామీజీ చెప్పాడని ఆ మాటలు నమ్మి నన్ను విడాకులు ఇవ్వమని లేదా రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఎంత బాగా అడుగుతున్నారండి. అది కాదు వసుధ, నిన్ను విడాకులు ఇవ్వమని అడగటం లేదు. నువ్వంటే నాకు ఇష్టమే. కానీ మా అమ్మ గురించి నేను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే ఏ సమస్య ఉండదని అంటూ నీళ్లు నములుతూ ఉంటాడు మనోజ్. అది విన్న వసుధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? ఇందుకు నేను ఒప్పుకోను. ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి పనికి ఒప్పుకుంటుందా? అలాగని నేను విడాకులు కూడా ఇవ్వను. ఇక అప్పుడే వాళ్ళ బెడ్రూంలోకి వస్తారు కల్పన, భానుమతి. నాకు తెలుసురా, అది మంచిగా చెప్తే మాట వినే రకం కాదని. చూడు వసుదా, మర్యాదగా విడాకులిస్తావా ఇవ్వవా? నేనివ్వను. ఇది ఇలా చెప్తే ఎందుకింటందే అని రాత్రిపూట మెడపట్టి వసుధని బయటకు గెంటేస్తారు భానుమతి, కల్పన. ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్తుంది వసుధ. ఏమైందమ్మా, ఇంత రాత్రి వేళ వచ్చావేమిటి? వసుధ జరిగిన విషయం మొత్తం తల్లికి చెప్పి ఏడుస్తుంది. వాళ్ళసలు మనుషులా పశువులా? వాళ్ళకేం మాయరోగం వచ్చిందే? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఎన్నాళ్ళు అమ్మాయి కోసం ఊరుకున్నాను గాని ఇంక ఊరుకునేది లేదు. రేపే వెళ్ళి వాళ్ళంతు తేలుస్తాను. మరుసటి రోజు రమణయ్య, సుమిత్ర కూతుర్ని తీసుకొని వాళ్ళ అత్తారింటికి వెళ్తారు. చూడండి, మీ అమ్మాయి మాకొద్దు. మీ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టాకే మా ఇల్లు నాశనమైపోయింది. వద్దంటే ఎక్కడికి పోతుంది? నచ్చలేదని వద్దనుకోవడానికి ఇదేవైనా వస్తువా? ఆడపిల్ల. అల్లుడు గారు, మీ అమ్మ వాళ్లతో మాకు అనవసరం. మీ మాట ఏంటో చెప్పండి. మావయ్య గారు, మీ అమ్మాయి అంటే నాకిష్టమే. తనకు అన్యాయం చెయ్యాలని నాకు లేదు. కానీ చూస్తూ చూస్తూ మా అమ్మని పోగొట్టుకోలేను కదా. ఇదే మీ ఆఖరి మాట? అవును, నా చేతిలో ఏమీ లేదు మావయ్య గారు. అయితే మా మాట కూడా వినండి అల్లుడు గారు. విడాకులు ఇవ్వటం జరగదు. మా కూతుర్ని ఏలుకోవటం తప్ప మీకు ఇంకో దారి లేదు. మీకుగా మీరే వచ్చి మా అమ్మాయిని తీసుకువెళ్లేదాకా మా ఇంట్లోనే ఉంటుంది అని రమణయ్య చెప్పి వసుధని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా చాలా రోజులు అల్లుడు వస్తాడేమో అని ఎదురుచూస్తారు. కాని అతను రాడు. వసుధ ఇంట్లోనే కూర్చుని బాధపడుతూ ఉండటం చూసి తల్లి, తండ్రి ఎంతో బాధపడుతూ ఉంటారు. యావయ్యా, ఒక పని చేద్దాం. అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లడం లేదని పోలీస్ స్టేషన్లో చెబుదామయ్యా. అలా చేస్తే ఈరోజు నలుగురికి తెలిసిన మన అమ్మాయి కాపురం గురించి ఊరంతా తెలుస్తుంది. అమ్మాయి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. సుమిత్ర, అమ్మా వసుధ, మమ్మల్ని క్షమించమ్మా. నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు. అమ్మా, నాన్న, నా గురించి మీరేమీ బాధపడకండి. ఇందులో మీ తప్పే ఉంది. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు జీవితాలు బాగుండాలనే కదా ఏదైనా చేస్తారు. నాన్న, ఇంట్లోనే ఒంటరిగా ఉంటే మా అత్తింటి విషయాలు గుర్తొచ్చి బాధగా ఉంటుంది. మీకు తెలుసు కదా నాన్న, పెళ్లి కాకముందు నేను జాబ్ చేయాలనుకునేదాన్ని. ఏదైనా మంచి జాబ్ రావాలంటే కోచింగ్ తీసుకోవాలి నాన్న. అందుకే రేపటి నుంచి నేను కోచింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఈలోగా ఏదైనా జాబ్ అప్లై చేయాలంటే సర్టిఫికెట్స్ ఉండాలి. మంచి ఆలోచన, అలాగే చెయ్యమ్మా. కానీ నా సర్టిఫికెట్స్ అన్నీ మా అత్తగారింట్లో ఉన్నాయమ్మా. అవునా, సరే, రేపు వెళ్ళి తెచ్చుకుందువులే అని మరుసటి రోజు కూతురుని తీసుకుని వసుధ అత్తగారింటికి వెళ్తాడు రమణయ్య. ఏమిటి, మనసు మార్చుకున్నావా? విడాకులివ్వడానికొచ్చావా? అది జరగని పని. మరెందుకొచ్చారు? మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడ్డానికి వచ్చారేమో అత్తయ్య గారు. చూడబ్బాయ్, నీలాగా నెలల తరబడి అత్తారింట్లో కూర్చుందినే నీలాంటి వాడు చేస్తాడట్టాంటి పనులు. మాలాంటి రోషం, పౌరుషం ఉన్నవాళ్ళు కాదు. నా భర్తనే అంత మాటంటావా? ఇంకా తక్కువ చేసి మాట్లాడలేదు, సంతోషించమ్మా. అయినా నువ్వు ఒక భార్యవేనా? ఏ భార్య అయినా భర్త కష్టపడి సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తూ నలుగురిలో గౌరవంగా బ్రతకాలని కోరుకుంటుంది. నా అల్లుడి గురించి తక్కువ చేసి మాట్లాడతావా? నా కూతుర్ని అన్నేసి మాటలంటావా? మీ కూతుర్ని, అల్లుణ్ణి ఒక్క మాటంటేనే రోషం పొడుచుకొచ్చింది మీకు. మరి మీరు
నా కూతుర్ని అన్న మాటలకి నాకెంత పౌరుషం రావాలి. పైగా మీ అల్లుడు మాత్రం వాళ్ళమ్మా నాన్నని వదిలేసి మీ చెప్పు చేతల్లో ఉండాలి. కాని నా అల్లుడు మాత్రం తల్లి చెప్పినట్టే వినాలి. ఇదెక్కడి న్యాయం? ఏమిటయ్యా, ఇందాక నుంచి ఓ తెగ గొంతు జించుకుంటున్నావు? నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏం చేస్తావంట? అర్థం చేసుకునే మనుషులకైతే చెప్పొచ్చు. అంటే మీ మనుషులు కాకపోతే పశువులుమా అర్థం చేసుకోకపోవడానికి? అని రమణయ్యపై చెయ్యెత్తుతుంది కల్పన. ఆమె చర్యకు కోపం కట్టలు తెంచుకున్న వసుధ, ఏయ్, మర్యాదగా చేయి దించు, లేదంటే విరిచి పొయ్యిలో పెడతాను. జాగ్రత్త. మా నాన్న ఒక్కడే మాట్లాడుతున్నా, మీరాయన్ని అన్నేసి మాటలంటున్నా, మీరు నా అత్తింటి వాళ్ళన్న గౌరవంతో ఓపిక పట్టుకునున్నాను. ఇకపై ఉండను. ఆ మాటకి భయంతో చెయ్యి దించుతుంది కల్పన. అంత పౌరుషం గలదానివి వద్దన్నా సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకొచ్చావే నా ఇంటికి? నా డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అవి ఇస్తే వెళ్ళిపోతాను. అవెక్కడ లేవు. మరి ఎక్కడున్నాయి? ఏమో మాకేం తెలుసు. లేదు, ఇక్కడే బీరువాలో ఉన్నాయి. అవును, ఉన్నాయి. కానీ ఇవ్వను. నా కొడుక్కి విడాకులు ఇస్తే గాని ఆ సర్టిఫికేట్స్ నీకిస్తాను. విడాకులు ఇవ్వటం జరగదు. అయితే నీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరగదు. ఎలా ఇవ్వరో నేను చూస్తాను. ఇలాగే రెచ్చిపోయావనుకో, వాటిని కాల్చి పడేస్తాం. జాగ్రత్త. ఆ తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు మేము అడిగినట్టు విడాకులు ఇవ్వకపోతే మీ కూతురు మంచిది కాదని ఊరంతా చాటింపేస్తాం. ఆ తర్వాత ఇంకా ఎవరో కూడా దాన్ని పెళ్లి చేసుకోరు. నా కొడుకు మగాడు, వాడికి ఎలాగైనా పెళ్ళవుతుంది. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి. ఛీ, నువ్వసలు ఆడదానివేనా? సాటి ఆడపిల్ల పట్ల ఇంత నీచంగా మాట్లాడతావా? అసలు ఏ తల్లైనా కొడుకు కోడలు హాయిగా సంసారం చేసుకుంటూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాని నీలాంటి తల్లిని ఎక్కడా చూడలేదు. నాన్నా, వీళ్ళతో మాట్లాడడం అనవసరం. వీళ్ళని అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళి ఆయన్ని అడుగుదాం పదండి. నేను సర్టిఫికేట్స్ ఇచ్చింది ఆయనకే కనుక ఆయనే తెచ్చిస్తాడు అని ఇద్దరూ కలిసి మనోజ్ని కలవటానికి బ్యాంకు దగ్గరికి వెళ్తారు. చాలా రోజుల తర్వాత బ్యాంకు దగ్గర చూసిన మనోజ్ ఆశ్చర్యపోతాడు. నమస్కారం మామయ్య గారు. ఏంటి వసుధ ఇలా వచ్చారు? నా డిగ్రీ సర్టిఫికేట్స్ కోసం. అవి ఇంట్లో బీరువాలో ఉన్నాయి కదా. ఈ మాత్రం దానికి ఇక్కడి దాకా రావటం దేనికి? నేరుగా వెళ్ళి తీసుకో. ఇందులో నన్నడిగేదే ఉంది? అలా అనుకొని వెళ్ళాను. కానీ మీ అమ్మ వాళ్ళు అవి ఇవ్వమని పెద్ద గొడవ చేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం అని అక్కడ జరిగిన గొడవ గురించి చెప్తుంది వసుధ. సరే పద, నేనొచ్చి ఇస్తాను. ఇక అప్పుడే అక్కడికి మేనేజర్ వస్తాడు. మనోజ్, ఎవరు వీళ్ళు? వీళ్ళు వీళ్ళు అని నీళ్లు నములుతాడు మనోజ్. ఎవరు అని అడిగితే అలా నీళ్లు నములుతావేంటయ్యా? నేను ఆయన భార్యని. ఈయన మా నాన్నగారండి. ఓ అలాగా, నమస్కారం అండి. ఈ ముక్క చెప్పటానికి అంతసేపు ఆలోచిస్తావేంటయ్యా? విడాకులు ఇవ్వాలనుకుంటున్న మనిషి గురించి నలుగురికి చెప్పడానికి ఇష్టం లేక చెప్పుకోలేదేమో సార్. విడాకులేమిటయ్యా? అవునండి, ఇతను మా అమ్మాయిని విడాకులు కావాలని అడుగుతున్నాడు. ఏంటి మనోజ్, వాళ్ళు చెప్పేది నిజమేనా? అవును సార్. ఎందుకయ్యా, ఏమైంది? చూడ్డానికి మీ జంట ఎంత ముచ్చటగా ఉంది. బంగారం లాంటి భార్యని వదులుకుంటానంటావేంటయ్యా? నీ సమస్య ఏంటో చెప్పు, పరిష్కార మార్గం చెప్తాను. విడాకులు తీసుకోవటమే దీనికి పరిష్కారం. ఇది నా పర్సనల్ మ్యాటర్ సార్, దయచేసి మీరు కల్పించుకోకండి. ఏమయ్యా మనోజ్, ఇన్నాళ్ళు నువ్వు చాలా మంచివాడివి, అమాయకుడివి అనుకున్నాను. ఇలా కూడా మాట్లాడతావా? అని మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసుధ, పదండి వెళ్దాం అని ఇంటికి వెళ్తారు. మనోజ్ బీరువాలో చూస్తే సర్టిఫికేట్స్ కనిపించవు. ఏమిట్రా, మళ్ళీ నిన్ను తీసుకొని వచ్చారా వీళ్ళు? అమ్మా, వసుధ సర్టిఫికేట్స్ బీరువాలో లేవు. వాటిని తీసి ఎక్కడ పెట్టారు? నేను చెప్పనురా. అవి తను కష్టపడి చదివి సంపాదించుకున్నవమ్మా. అవి మనకెందుకు చెప్పు? సరేరా, ఇస్తాను. ఆవిడ గారిని విడాకుల కాగితాలపై సంతకం పెట్టమని చెప్పు. వెంటనే ఇస్తాను. సంతకం పెట్టొచ్చు కదా వసుధ. సరే, అలాగే పెడతాను. డివోర్స్ పేపర్ ఇలా ఇవ్వండి. వద్దమ్మా వసుధ, అలా చెయ్యొద్దమ్మా. నాన్న, కేవలం నేను సర్టిఫికేట్స్ కోసమే అయితే సంతకం చేస్తానంటాం లేదు. అవి పోయినా మళ్ళీ ఎలాగైనా తెచ్చుకోవచ్చు. కానీ అత్త ఆడపడుచు ఎలా ఉన్నా తల్లి మాటకి కట్టుబడి ఉండడం తప్ప తాళి కట్టిన భార్యకి
న్యాయం చేయడం చేత కాని భర్తకి భార్యగా ఉండడం నాకిష్టం లేదు నాన్న. అత్తారింట్లో ప్రతి క్షణం చస్తూ బ్రతకడం నా వల్ల కాదు నాన్న. ఆయన మారతాడని మూర్ఖంగా ఆలోచించి నాకున్న ఈ ఆధారం కూడా పోగొట్టుకోలేను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి నాన్న అని డివోర్స్ పేపర్స్పై సంతకం పెడుతుంది. ఆనందంతో భానుమతి డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి వసుదకిస్తుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన మిమ్మల్ని ఆ దేవుడు ఊరికే వదిలిపెట్టడు, మీకు తగిన గుణపాఠం చెప్తాడు అని ఉబికొస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాడు రమణయ్య. ఏంటండి, ఏమైంది? సర్టిఫికెట్స్ ఇచ్చారా? ఇచ్చారు అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆ మాటలు విన్న సుమిత్ర ముందుగా బాధపడినా తర్వాత తేరుకొని, పోనీలేండి, పేడ వదిలింది. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంతసేపు ప్రాకులాడి మాత్రం ప్రయోజనమే ఉంది. మన అమ్మాయి జాతకం ఎలా రాసుంటే అలా జరుగుతుంది అని కూతురికి ధైర్యం చెప్తుంది సుమిత్ర. రోజులు గడుస్తూ ఉంటాయి. తన బాధను మరిచిపోయి తన కాళ్లపై తాను నిలబడ్డానికే కాదు, తనలా ఏ అమ్మాయి జీవితం కాకుండా సహాయపడగలిగే అర్హత కలిగిన మంచి జాబ్ తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటుంది వసుధ. మరోవైపు కొడుక్కి రెండవ పెళ్లి చేయటం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంది భానుమతి. భానుమతి కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పిల్లనివ్వటానికి ముందుకు రారు. ఒకరోజు కల్పన, అమ్మా, మా ఆయన తరపు వాళ్ళ బంధువుల అమ్మాయి ఒకరున్నారు. అమాయకురాలు, పెద్దగా చదువు కూడా లేదులే, పేదవాళ్ళు. నువ్వు చెప్పిందే చేస్తుంది, నీ చెప్పు చేతుల్లోనే ఉంటుంది. మనకు కావాల్సింది అలాంటి పెళ్ళే కదా, కానీ మరీ పేదవాళ్ళు అంటున్నావు. సర్లే, ఏం చేద్దాం, మీ తమ్ముడికి కూడా సంబంధం దొరకడం కష్టంగానే ఉంది. నువ్వు చెప్పినట్లుగానే ఈ సంబంధం ఖాయం చెయ్యమ్మా. అలాగేనమ్మా అని చెప్పి సంబంధం ఖాయం చేసి ఆ అమ్మాయితో మనోజ్కి రెండో పెళ్లి చేస్తారు. మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావటంతో వసుధ కష్టపడి చదివి సెలెక్ట్ అయి పోలీస్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ తీసుకుని వాళ్ల ఊరి దగ్గరలోనే పోస్టింగ్ తీసుకుంటుంది. ఇలా మరికొన్ని రోజులు గడుస్తాయి. మరోపక్క భానుమతి, కల్పన కలిసి కొత్తగా వచ్చిన రెండవ కోడలైన రాగిణిని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని వసుధ పైన పెత్తనం చేసినట్టుగానే రాగిణితో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. చూడు రాగిణి, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అమ్మాయికి బిర్యానీ తినాలనిపిస్తుందంట. అలాగే అల్లుడు గారికి ఇష్టమైన కూరలన్నీ కూడా వండు అంటూ ఆర్డర్లు వేస్తూ ఉంటుంది భానుమతి. పెళ్లైన కొత్తలో వాళ్ళు చెప్పినవన్నీ చేయకపోతే మొదటికే మోసం వస్తుంది అని ఆలోచించుకొని అత్తగారు, ఆడపడుచు చెప్పినట్టు వింటూ వస్తుంది రాగిణి. కాని ఇక తానేంటో ఈ రోజు నుంచి చూపించాలని నిర్ణయించుకుంటుంది రాగిణి. చూడండి అత్తయ్య, ఇవన్నీ వండి పెట్టడానికి ఇంట్లో 10 మంది పనివాళ్ళు లేరు. అంతగా మీ అమ్మాయికి బిర్యానీ తినాలనిపిస్తే తననే చేసుకుని తినమనండి అని చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది రాగిణి. ఒక్కసారిగా రాగిణిలో వచ్చిన మార్పుకి ఇంట్లో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆ రోజు మొదలు ఇంట్లో అత్తగారు, ఆడపడుచు మాటని ఏమాత్రం పట్టించుకోదు రాగిణి. అసలు మనోజ్ని కూడా లెక్క చేయదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు భానుమతి కోపంగా, ఏంటే ఊరుకునే కొద్ది ఊరికి రెచ్చిపోతున్నావు? ఏదో పేదింటి అమ్మాయి కదా, చెప్పినట్టు వింటావని నీకు అర్హత లేకపోయినా కోడలుగా చేసుకున్నావు. నా మీదే పెత్తనం చేస్తున్నావు, నీకెంత ధైర్యం అని రాగిణిపై చెయ్యెత్తి కొట్టబోతుంది భానుమతి. భానుమతి ఎత్తిన చేతిని తన చేత్తో పట్టుకుంటుంది రాగిణి. కోపంగా అత్తగారితో ఇలా అంటుంది, మీరు కొడితే కొట్టించుకోవడానికి కోడలుగా ఇక్కడికి రాలేదు నేను. ఏంటి, పేదమ్మాయినని నన్ను చేసుకున్నారా? మీ గురించి తెలిసి ఎవరు మీ అబ్బాయికి పిల్లనివ్వకపోతే వేరే దారి లేక నన్ను కోడలుగా తెచ్చుకున్నారు అని రాగిణి దెప్పి పొడవటంతో అక్కడే ఉన్న కల్పన, ఏంటి మా అమ్మ మాటకి ఎదురు చెప్తావా నిన్ను అంటూ రాగిణిని కొట్టడానికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా రాగిణి, అక్కడే ఆగు, ఒక్క అడుగు ముందుకు వేసినా ఊరుకునేది లేదు. ఏంటి అమాయకురాల్లా కనిపిస్తున్నానా? నీ మొగుడుతో సహా పుట్టింట్లో పడి తింటున్నావు. ఓ నీలే అని ఊరుకున్నాను. ఏదో ఒకరోజు మీ అంతటా మీరే తెలుసుకొని వెళ్ళిపోతారులే అని అనుకుంటున్నాను. కానీ మీరు మాత్రం ఆ పని చెయ్యట్లేదు. చూడొదినా, మీ తమ్ముడు అమ్మ మాట జవదాటని చేత కానివాడని తెలిసినా ఎందుకు చేసుకున్నానో తెలుసా? ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం, ఈ ఇంటి పెత్తనమంతా నాకే సొంతమవుతుంది కదా అని. ఇంకోసారి నా జోలికి గనక వస్తే
మీ అందరి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాగిణి. ఇక ఇదంతా ఇలా ఉండగా మరోపక్క వసుధ తాను చేస్తున్న పోలీస్ జాబ్ని చాలా కమిట్మెంట్తో ఎక్కడా అన్యాయానికి తావు లేకుండా సక్రమంగా చేస్తూ తన డిపార్ట్మెంట్లోనే కాదు బయట జనాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటుంది. తమ కూతుర్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటే రమణయ్య, సుమిత్ర చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరోపక్క తమ కూతురికి ముందు పెళ్లి చేసి తప్పు చేశామే అని బాధపడుతూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మరోవైపు భానుమతి, కల్పన, రాగిణిల మధ్య గొడవలు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకరోజు రాగిణి తన మాసిన బట్టలు తీసుకుని వచ్చి కల్పన ముందు పడేసి, ఖాళీగా కూర్చొని ఆ మొబైల్ చూసే బదులు ఈ బట్టలన్నీ కాస్త ఉతికి పెడితే బాగుంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నీ బట్టలు నేను ఉతకాలా? ఎలాగో పని పాట లేకుండా తేరగా తిని కూర్చుంటున్నావు కదా, ఈ మాత్రం పనికి ఏం అలసిపోవులే. నాకు పని మనిషిని పెట్టుకునే బాధ కూడా తప్పుతుంది. అక్కడే ఉండి ఆ మాటలన్నీ వింటున్న భానుమతి, ఏంటే నా కూతుర్నే బట్టలు ఉతకమని చెబుతావా? నీకెంత పొగరు అని భానుమతి అనగానే, మిమ్మల్ని ఉతకమని చెప్పలేదు కదా అత్తయ్య, నన్ను అంత మాట అంటావే అంటూ అత్తాకోడళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు మనోజ్. ఓరే మనోజు, చూడరా నీ పెళ్ళం నా మీద కొట్లాటకొస్తుంది. అలా చూస్తూ ఊరుకుంటావేవిరా? దానికి బుద్ధి చెప్పు. అమ్మా, మీ ఆడవాళ్ళ విషయంలోకి నన్ను లాగద్దు, మీరు చూసుకోండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు మనోజ్. కొడుకు మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ అలానే ఉండిపోతుంది భానుమతి. మరునాడు ఉదయం బయట నుండి ఒక పోలీస్ కానిస్టేబుల్ లోపలికొస్తాడు. ఏంటయ్యా పోలీసు, మా ఇంటికొచ్చావు? ఇక్కడ భానుమతి గారంటే ఎవరు? నేనే. పదండి పోలీస్ స్టేషన్కి. మీరు, మీ అమ్మాయి, మీ అల్లుడు, మీ అబ్బాయితో సహా అందరూ అని కానిస్టేబుల్ అంటాడు. ఆ మాటలకి ఒక్కసారిగా భానుమతి భయంతో, మేమంతా ఎందుకు రావాలి పోలీస్ స్టేషను? ఎందుకా? మీరంతా కలిసి తనని కట్నం కోసం వేధిస్తున్నారని మీ కోడలు రాగిణి గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు. ఇక అందరూ పదండి. ఆ మాటలకు షాక్ అయిన అందరూ రాగిణి వైపు కోపంగా చూస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్, మీరంతా ఇక్కడే ఉండండి, ఎస్ఐ గారు పిలిచినప్పుడు లోపలికొద్దురు గాని అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడే నిలబడి ఉన్న రాగిణితో భానుమతి, నీకెంత ధైర్యమే మా మీదే కంప్లైంట్ ఇస్తావా? ఏదో నా కూతురు చెప్పింది కదా అని నా ఇంటి కోడలుగా చేసుకుంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ ముందు నిలబడేలా చేసావు కదే అంటూ కోపంగా తిడుతూ ఉంటుంది. ఆ మాటలకు రాగిణి ఇలా అంటుంది, చూడనత్తయ్య, ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడి నా మీద పెత్తనం చేయాలని చూస్తే నాకు నచ్చదు. నేను మీకు ముందే చెప్పాను, నా జోలి గనక వస్తే ఊరుకునేది లేదు అని. కానీ మీరు లెక్క చేయలేదు, అందుకే నేను ఇలా చేశాను. ఆ మాటలకి భానుమతి కోపంగా, ఒసేయ్ నిన్ను అంటూ చెయ్యెత్తి కొట్టబోతూ ఉండగా పక్కనే ఉన్న మనోజ్, అమ్మా, ఇది పోలీస్ స్టేషన్, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఎవరైనా చూస్తే తాను కంప్లైంట్ ఇచ్చినట్టుగానే నిజమని మనల్నందరినీ లోపలేస్తారు అంటూ మనోజ్ తల్లికి సర్ది చెప్పాడు. ఈలోగా కానిస్టేబుల్ వచ్చి మేడం లోపల మిమ్మల్ని రమ్మంటున్నారని పిలుస్తాడు. స్టేషన్ లోపలికి వెళ్లిన ఆ 5గురు తన సీట్లో కూర్చొని తల వంచుకొని ఏదో ఫైల్ చెక్ చేస్తున్న ఎస్ఐని చూస్తూ నమస్తే మేడం గారంటూ ఎదురుగా నిల్చుంటారు. ఆ మాటకు తల పైకెత్తి చూసిన వసుధని ఆ సీట్లో ఆ ఎస్ఐ పొజిషన్లో అలా చూసిన భానుమతి, మనోజ్, కల్పన, రాజేష్ ఒక్కసారిగా షాక్ అవుతారు. వాళ్ళు చూస్తున్నది కళా నిజమా అనుకుంటూ, నువ్వు వసుధ కదా ఇక్కడ అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది కల్పన. ఆ మాటకు వసుధ కోపంగా, చూడండి, కాల్ మీ వసుధ మేడం. అయినా మీకు నా గురించి వివరాలు అనవసరం. ముందు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన విషయం గురించి మాట్లాడండి అని పక్కనే ఉన్న కానిస్టేబుల్ని పిలిచి వసుధ, మూర్తిగారు, వీళ్ల కేసుకి సంబంధించిన ఫైల్ తీసుకుని రండి అని చెప్తుంది. అప్పటికే షాక్ నుండి తేరుకున్న భానుమతి, అది వసుధ కాదు మేడం గారు, మా కోడలు రాగిణి మేమంతా కలిసి తనని కష్టపెడుతున్నామని మా మీద అన్యాయంగా కేసు పెట్టింది అని భానుమతి అనగానే పక్కనే ఉన్న కల్పన కూడా ఇలా అంటుంది.
అవునవును మేడం, మా మరదల్ని మేము చాలా బాగా చూసుకుంటున్నాము. అయినా తానే మాతో ప్రతి విషయానికి గొడవ పడుతూ ఉంటుంది. వీళ్ళ మాటలన్నీ వింటున్న రాగిని వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు మేడం గారు. నిజంగానే వాళ్ళు నన్ను బాధలు పెడుతున్నారు. అందుకే ఇక భరించలేక నేను మీ దగ్గరకు వచ్చాను అని రాగిని చెప్తుంది. ఆ పక్కనే ఉన్న రాజేష్ తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మో, కొంపదీసి పాత విషయాలన్నీ మనసులో ఉంచుకొని అవకాశం దొరికింది గదా అని మమ్మల్ని అందరినీ లోపలేసి కుమ్మేది గదా ఈ వసుధ అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు రాజేష్. రాగిని మాటలు విన్న భానుమతి, కల్పన, ఏ రాగిని, ఏంటే నోటికొచ్చినట్టుగా అన్ని అబద్ధాలు చెబుతున్నావు? ఏదో పేదరికంలో బతుకుతున్నావు కదా అని మంచి మనసుతో జాలిపడి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసి గొప్పింటి కోడలను చేస్తే మమ్మల్ని బెదిరిస్తున్నావు? ఆ మాటలకి రాగిని, అబ్బా చా, మీది మంచి మనసా? నేనే బుద్ధి తక్కువై రెండో పెళ్లివాడని తెలిసి కూడా చేత కాని నీ తమ్ముడిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఒకరినొకరు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందే ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి దెప్పిబొచ్చుకుంటూ ఉంటారు. వీళ్ల వాదనలు వింటున్న వసుధ కోపంతో ఒక్కసారిగా, షేటప్, ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు అనుకుంటున్నారా అని గట్టిగా అనటంతో ఒక్కసారిగా అందరూ భయంతో మౌనంగా ఉండిపోతారు. ఈలోగా కానిస్టేబుల్ ఫైల్ తెచ్చి ఇవ్వటంతో ఫైల్ చెక్ చేసిన వసుధ, చూడండి భానుమతి గారు, మీ కోడలు మీ అందరిపై వరకట్నం కోసం తనని వేధిస్తున్నారని కేసు పెట్టింది. దాంతోపాటు సాక్ష్యాలు కూడా మాకు చూపించింది. ఈ సాక్ష్యాల ఆధారంగా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయక తప్పదు. ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అంటూ తన దగ్గరున్న వీడియో చూపిస్తుంది. అది రాగిని అత్త, ఆడపడుచు రాగిణిని తిడుతూ కొట్లాడుతూ ఉన్న దృశ్యాలు మాత్రమే అందులో ఉంటాయి. రాగిని తన తప్పు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ వాళ్ళెవరికీ తెలియకుండా వీడియో తీసి జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అదే వీడియోని ఇప్పుడు పోలీసులకి చూపించి కేసు పెడుతుంది. ఆ వీడియో చూసిన భానుమతి, కల్పన, రాజేష్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయ్యో మేడం, ఈ వీడియో అంతా అబద్ధం, మాకేమీ తెలీదు. చూడండి, మా డ్యూటీ ప్రకారం మాకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. తర్వాత కేసు ఎంక్వైరీ చేస్తాం అని అక్కడే ఉన్న కానిస్టేబుల్ని పిలిచి వాళ్ళందర్నీ సెల్లో వేయమని చెప్తుంది. పదండమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడేమి ఎరగనట్లు మాట్లాడతారు? చూడు రాగిని, మరలా మేము ఎంక్వైరీకి పిలిచినప్పుడు రావాలి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇక రాగిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 2 రోజుల తర్వాత బెయిల్ రావటంతో కానిస్టేబుల్ భానుమతి వాళ్ళని సెల్ నుండి బయటకు రమ్మని వసుధ దగ్గరికి తీసుకుని వెళ్తారు. చూడండి భానుమతి గారు, కేవలం మీకు వచ్చింది బెయిల్ మాత్రమే. మీ మీద ఇంకా కేస్ అలాగే ఉంది. మీరంతా ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తాను, వినండి. ఇప్పటికైనా మీలో మార్పు వస్తే మంచిది. కోడలంటే మీరు జీతమిచ్చి పనిలో పెట్టుకున్న పని మనిషి కాదు. మీ తర్వాత మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ మీ వంశాన్ని నిలబెట్టగలిగే వారధి లాంటిది ఆడపిల్ల. కొత్తగా వచ్చిన కోడల్ని చెప్పుడు మాటలు వింటూ అత్తగారిని అనే అహంకారంతో పెత్తనం చేయకుండా అమ్మ తర్వాత అమ్మల మీరు అర్థం చేసుకున్నప్పుడే ఆ అత్త కోడల మధ్య ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోవు. మిస్టర్ మనోజ్, పెళ్ళనే పదానికి అసలు మీకు అర్థం తెలుసా? చిన్నప్పటి నుండి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని, తోడబుట్టిన వారిని అన్నింటినీ వదులుకొని అత్తారింట్లో అందరూ ఎలా ఉన్నాగాని తన భర్త మాత్రం ఎప్పటికీ తన కష్టసుఖాల్లో తోడుగా ఉంటాడని నమ్మి పెళ్ళి అనే బంధంతో నిన్నే నమ్ముకొని నీ వెంట వస్తుంది ఒక ఆడపిల్ల. మరి మీరేం చేస్తున్నారు? తల్లి చెప్పినా భార్య చెప్పినా ఏది మంచో ఏది చెడో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీ ఇష్టం కోసం ఒకరిని, మీ అమ్మ ఆనందం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇదేనా మీ సంస్కారం? చూడండి కల్పన, రాజేష్, పెళ్ళైన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ మంచిది. బహుశా మీకు అర్థమైందనుకుంటాను. ఇక మీరు వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళొచ్చు అని వసుధ అంటుంది. వసుధ అన్న మాటలకి, వాళ్ళు చేసిన తప్పులకి సిగ్గుతో తలదించుకొని అక్కడ్నుంచి పక్కనే ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే వసుధ దగ్గరికి వసుధ భర్త అరవిందు, అత్తగారైన అన్నపూర్ణమ్మ వస్తారు. ఏంటి మేడం గారు, చాలా బిజీగా ఉన్నట్టున్నారు? అదేం లేదండి. అత్తగారు రండి, మీరిలా కూర్చోండి. అయినా మీరేంటండి
అత్తయ్యతో సహా ఇక్కడికి వచ్చారు. మీకేదో ఆఫీస్లో మీటింగ్ ఉందని లంచ్ తర్వాత వెళ్తానని అన్నారు. వెళ్దామని బయలుదేరాను, కానీ తమరు ఈరోజు లంచ్కి రావటం అవ్వదు. ఇక్కడే ఏదో ఒకటి తినేస్తానులే అని అమ్మకి ఫోన్ చేసి చెప్పావంట కదా. ఇక మా అమ్మ ఊరుకుంటుందా? బయట ఫుడ్ తింటే నా కోడలి ఆరోగ్యం ఏమవుతుంది? స్వయంగా నేనే లంచ్ తీసుకుని వెళ్తానంటూ నాకు ఆఫీస్లో మీటింగ్కి టైం అవుతుంది అని చెప్పినా వినకుండా తనని నీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమని పట్టుబట్టింది. అందుకే తీసుకొచ్చాను. ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా, అందుకే లోపలికి వచ్చాను. అయ్యో అత్తయ్యగారు, మీకెందుకండి ఈ శ్రమ? నాకోసం ఇంత దూరం వచ్చారు? ఇందులో శ్రమే ఉందమ్మా. ఊర్లోనే కదా ఉన్నాము. నువ్వు బయటికెళ్ళినప్పుడు బయట తినడం ఎలాగో తప్పదు. అత్తగారు కోడలు ఇద్దరు కలిసి తీరిగ్గా మాట్లాడుకోండి. నాకు మీటింగ్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. సరేనండి, నేను అత్తయ్య గారిని నా కారులో ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఇదంతా కానిస్టేబుల్ టేబుల్ దగ్గర నిలబడి ఉన్న భానుమతి, కల్పన, మనోజు, రాజేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఉండబట్టలేక భానుమతి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ని అడుగుతుంది. కానిస్టేబుల్ గారు, ఏవి అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏంటమ్మాది? ఎస్ఐ మేడం దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో, ఆవిడకేమవుతారు? ఎవరేంటమ్మా? ఆ సారు మేడం గారి భర్త గారు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక ఆ పక్కన మా మేడం గారి అత్తగారు. తల్లి కొడుకులిద్దరూ చాలా మంచివాళ్ళు. మా మేడం గారిని ఒప్పించి ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి కలిసిమెలిసుండే అత్తకోడళ్ళు ప్రతి ఇంట్లో ఉంటే మా పోలీస్ స్టేషన్లో మీలాంటోళ్ళ కేసులే ఉండవు అని కానిస్టేబుల్ అంటాడు. ఆ మాటలకు భానుమతి వాళ్లంతా వసుధ పట్ల ప్రవర్తించిన తీరు తలుచుకుని సిగ్గుపడతారు. ఇదిగోండి, ఇక్కడ సైన్ చేసి మీరెళ్ళొచ్చు. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని బయటకొస్తూ ఉంటే మరో కానిస్టేబుల్ ఒక స్వామీజీ వేషంలో ఉన్న ఒక వ్యక్తిని మెడపట్టుకుని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే భానుమతి ఆ వ్యక్తిని చూస్తుంది. ఆ స్వామీజీని ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ ఏదో గుర్తుకొచ్చిందాన్లా అక్కడే ఉన్న కానిస్టేబుల్ని అడుగుతుంది. అదేంటి సార్, ఆ స్వామీజీ చాలా మహిమలు గలవాడు కదా, ఎందుకు ఆయన అలా లాక్కెళ్తున్నారు? ఆ మాటలకి కానిస్టేబుల్, చాలేమ్మా, వీడు మహిమగల స్వామీజీ ఏంటి, ఒట్టి దొంగ వెధవ. మీలాంటి వాళ్ళంతా కలిసి మూఢనమ్మకాలతో భయపడబట్టే ఇదిగో ఇలాంటి దొంగ స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. జనాల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇన్నాళ్ళకి వీడి మోసం బయటపడింది, మాకు దొరికాడు. ఆ మాటలు విన్న భానుమతి, మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. భానుమతి ముందు తమ గురించి నిజం ఎక్కడ బయటపడుతుందోనని కల్పన, రాజేషు భయపడుతూ ఉంటారు. ఓరే దొంగ వెదవా, అంటే నువ్వెంతో గొప్ప స్వామీజీవని నమ్మి మేమంతా నీ దగ్గరికొచ్చినప్పుడు ఆ రోజు నువ్వు మాకు చెప్పిన మాటలన్నీ అబద్ధాలన్నమాట. మమ్మల్ని ఎంత మోసం చేశావురా అంటూ ఆ దొంగ స్వామీజీని భానుమతి కొట్టబోతుంది. ఆగవమ్మా, మీలాంటి నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు డబ్బు కోసం మాలాంటి వాళ్ళు మోసం చేయాలని చూస్తాం. అయినా ఆ రోజు అలా చెప్పడానికి కారణం మీ అమ్మాయే. ఆవిడ నాకు డబ్బులిచ్చి చెప్పమంటేనే అట్ట చెప్పాను, లేకపోతే మీ ఇంట్లో విషయాలు నాకెలా తెలుస్తాయి అని ఆ దొంగ స్వామీజీ అనగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కోపంగా కూతురి వైపు చూస్తుంది. ఛీ, అసలు నువ్వు నా కన్న కూతురువేనా? నువ్వు పుట్టినప్పటి నుండే కాదు, నీకు పెళ్ళయ్యి నీ భర్తకి ఉద్యోగం లేకపోయినా మీ ఇద్దరిని ఇంట్లో ఉంచుకుని ఎంత ప్రేమగా చూసుకున్నాను. అలాంటిది నీ స్వార్థం కోసం నాకు లేనిపోని చెప్పుడు మాటలు చెప్పి సొంత తమ్ముడి జీవితాన్ని నాశనం చేశావు కదే. నీ మూలంగా పెద్దదాన్నయ్యి కూడా నాకు బుద్ధి తక్కువయ్యి బంగారం లాంటి వసుదని నానా ఇబ్బందులు పెట్టి ఆఖరికి విడాకులిప్పించి చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే భగవంతుడు మనకి తగిన శిక్ష వేశాడు. నా మాట కాదనలేక చేసిన తప్పుకి నా కొడుకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వీటన్నిటికీ మూల కారణం నువ్వు, నీ భర్త. ఒక్క క్షణం కూడా మీరు నా కళ్ళ ముందుండొద్దు, నా ఇంటికి రావద్దు. ఇటు నుండి ఇటే మీ ఇంటికి పోండి అంటూ కల్పన, రాజేష్లని భానుమతి అసహించుకుంటుంది. మనోజు, నన్ను క్షమించరా. చేతులారా నీ జీవితాన్ని నేనే పాడు చేశాను అంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇందులో నీ ఒక్కదాన్ని తప్పులేదమ్మా. ఆలోచన లేకుండా అందరం తప్పు చేశాం. అందుకే మనకు తగిన శాస్తి జరిగింది. వసుధ లాంటి మంచమ్మాయికి మనం అన్యాయం చేసినా ఆ భగవంతుడు ఆమెకంతా మంచి చేశాడమ్మా. అందుకే మంచి కుటుంబాన్ని, మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడు. మనం క్షమించరని తప్పు చేశాం.
వసుధని క్షమించమని అడగటం కూడా తప్పే. ఇక తను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవటం తప్ప ఏమీ చేయలేం అంటూ మనోజ్ కూడా బాధపడి భానుమతిని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. భానుమతి ఇంటికి రావద్దు అనటంతో చేసేదేమీ లేక కల్పన, రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు రాగిని కారణంగా భానుమతి కుటుంబం మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరోపక్క కూతురు వసుధకి ఉద్యోగంతో పాటు పెళ్ళయ్యి తన భర్తతో కుటుంబంతో ఆనందంగా ఉన్నందుకు సుమిత్ర, రమణయ్య చాలా సంతోషంగా ఉంటారు. ఇది మన కథ పెళ్ళి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.